హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా. ఈరోజు మిల్లెట్స్తో ఒక మంచి డిన్నర్ రెసిపీ చూపిస్తానండి. దీనికోసం అప్పటికప్పుడు కుక్ చేసుకున్న మిల్లెట్ రైస్ అయినా పర్వాలేదు, లెఫ్ట్ ఓవర్ మిల్లెట్ రైస్ అయినా పర్వాలేదు. దీనికి మరింత టేస్ట్ని అందించడానికి మనం గోంగూరతో చేస్తామన్నమాట. అలాగే ప్రోటీన్ కోసం పన్నీర్ కూడా. గోంగూర మిల్లెట్ పన్నీర్ రైస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మిల్లెట్ రైస్ అండి. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోస్తే మనకి కుక్ అయిపోతుంది. దీనికోసం నేను పన్నీర్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్. అలాగే ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ గోంగూర పేస్ట్ ఎలా చేసుకున్నానంటే మనకి క్వాంటిటీకి తగ్గ గోంగూర తీసుకోవాలండి. 1 కప్ గోంగూర తీసుకున్నాను. అందులో కారం కోసం 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతే అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి మంచి పోషక విలువలున్న డిన్నర్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇది డిన్నర్లో తినచ్చు, లంచ్లో కూడా తీసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర, అలాగే 1 స్పూన్ పీనట్స్, అలాగే పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుని ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యాక మనం తీసుకున్న పదార్థాలన్నీ 1 by 1 యాడ్ చేసేయడమే. గార్లిక్, కరివేపాకు, ఆనియన్ కూడా యాడ్ చేయండి. ఆనియన్ అనేది మనకు మరీ మగ్గిపోక్కర్లేదు, కొంచెం కచ్చాబచ్చాగా ఉంటేనే బాగుంటుంది. అవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసేయడం అనండి. దీనికోసం మనం పచ్చి గోంగూర తీసుకుందాము. గోంగూర ఏమి మనం ముందేమి మగ్గపెట్టక్కర్లేదు. ఇలా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. గోంగూర అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. ఇందులో సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి గోంగూర అనేది మగ్గాక మనం మిల్లెట్ రైస్ని యాడ్ చేసేయడమే. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ గోంగూర మగ్గాక కొంచెం పన్నీర్ కూడా మనం దింపేస్తున్నాం అనగా వేసుకుంటే సరిపోతుంది. మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈజీ డైజెషన్ ఉంటుందండి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని అంతా మనకి తగ్గించి హార్ట్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట వీటి వల్ల. అలాగే పన్నీర్ యాడ్ చేస్తున్నాము, గోంగూర, ఇవన్నీ కూడా హెల్తీయే కాబట్టి ఇది మంచి హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు. ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా తినచ్చండి. వాళ్ళు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. చూసారు కదండి, ఎంతో టేస్టీ మిల్లెట్ గోంగూర పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఎన్నో హెల్తీ రెసిపీస్, అలాగే కిడ్స్కి స్నాక్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.